జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయం 16వ శ్లోకం. కర్మణః సుకృతస్య సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం, తమసః ఫలం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. భావము: సత్వగుణమునందుండి వనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రతత్వమును. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై ఇందురు. కానీ రజోగుణమునందు వనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే. భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు, ఆకాశమునంటేడి ఎత్తైన భవంతిని మనసుడు నిర్మించదలిచినచో ఆ భవనము నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవ పరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధిక మొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతేగాక భవన నిర్మాణమునకు మనుష్యులు చెమటోర్చి పని చేయవలసి వచ్చును. ఈ విధముగా అడుగడుగున ఆ కార్యమున దుఃఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనబడినది. నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది అనేడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగినను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యం కాదు. ఇక తమో గుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైన వాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నీయును వర్తమానమున దుఃఖమును కలిగించుటయేగాక పిదప అతడు జంతుజాలమున జన్మించును. జంతు జన్మము క్లేశపూర్ణము మరియు దుఃఖకరమైనను మాయా ప్రభావమున అని ఆ విషయమును ఎరుగజాలవు. అట్టి అమాయక జంతువులను వధించుటయు తమోగుణ ప్రభావముననే జరుగుచున్నది. తాము చంపు జంతువు భవిష్యత్తులో తమను చంపుటకు అనువైన దేహమును పొందగలదని జంతువులను వధించువారు ఆ జ్ఞానమున ఎరుగజాలరు. కానీ అది ప్రతి ఒక్క ప్రకృతి నియమం. హంతకుని ఉరితీయుట ప్రభుత్వ చట్టము. అట్టి ప్రభుత్వ చట్టము వలనే శ్రీకృష్ణ భగవాను సంపూర్ణ చట్టము ఒకటున్నదని మనుషులు అజ్ఞాన వశమున తెలియకుందురు. ప్రతి జీవియు తన సంతానమేమైనందున భగవానుడు చిన్న చీమను చంపుటయు సహింపడు. అట్టి ప్రతికార్యమునకు మనుషుడు శిక్ష అనుభవించవలసినదే. అట్టి ఎడ రుచి కొరకు జంతువులను వధించుట అత్యంత తమోగుణభరితమైనట్టిది. భగవానుడు పలు విధములైన వాటిని ఆహార నిమిత్తమై
వసగియున్నందున వాస్తవమునకు జంతువులను వధించవలసిన అవసరం మనుషునకు లేదు. అయినను మానవుడు మాంసభక్షణమును కొనసాగించినచో తమోగుణమున వర్తించుచు తన భవిష్యత్తును అంధకార బంధురము కావించుకొనుచున్నాడని భావింపవలెను. అన్ని రకములైన జంతువు వదలలో గోవధ అత్యంత దుర్మార్గమైనది. ఏలయన గోవులు మనకు క్షీరము నొసగుట ద్వారా ఆనందమును గూర్చుచున్నవి. కావుననే గోవధ ఘోరమైన అజ్ఞాన కార్యము. ఈ విషయమునే ఋగ్వేదమున 9:4-64 గోబిహు ప్రణిత మత్సరం అని పలుకుచున్నది. గోక్షీరముతో సంపూర్ణముగా తృప్తుడైన పిమ్మట ఆ గోవును వధింపగోరువాడు అజ్ఞానాంధకారములో నున్నవాడని భావము. విష్ణు పురాణమునందు 1:19-65 ఈ క్రింది ప్రార్థనము వసగబడినది. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే ప్రభు గోవింద, నీవు గోవులకు, బ్రాహ్మణులకు, సమస్త మానవాళికి, ప్రపంచమునకు శ్రేయోభిలాషివి. సారాంశమేమనగా ఈ శ్లోకమునందు గోబ్రాహ్మణుల రక్షణమును గూర్చి ప్రత్యేకముగా పేర్కొనబడినది. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక విద్యకు చిహ్నము కాగా గోక్షరము అత్యుత్తమ ఆహారమునకు చిహ్నమై ఉన్నది. కనుక ఈ ఇరువురు జీవులకు, గోబ్రాహ్మణులకు తప్పక రక్షణము నొసగవలెను. అది ఏ నాగరికత యొక్క వాస్తవ పురోగతి అయి ఉన్నది. కానీ నేటి నవసమాజమున ఆధ్యాత్మిక జ్ఞానము నిరసింపబడుచు గోవధ ప్రోత్సహింపబడుచున్నది. అనగా మానవులు తప్పు మార్గమున పురోగమించుచు తమ నాశనమునకు మార్గమును సుగమము చేసుకొనుచున్నారని అవగతము చేసుకొనవలెను. జనులను తమ తదుపరి జన్మలలో జంతువులగుటకు ప్రోత్సహించు నాగరికత ఎన్నడను మానవ నాగరికత కాదు. కానీ ప్రస్తుత మానవ నాగరికత సంపూర్ణముగా రజస్తమో గుణములచే తప్పు మార్గము పట్టినదై ఉన్నది. ఈ యుగము ప్రమాదకరమైనందున మానవాళిని గొప్ప ప్రమాదము నుండి రక్షించుటకు సమస్త దేశములు కృష్ణ భక్తి రసభావనయను సులభ విధానమును వారికి అందజేయవలసి ఉన్నది. 17వ శ్లోకం. సత్వత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో న జ్ఞానమేవ చ. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నొందగా తమోగుణము నుండి ఆ జ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి ఎనునవి వృద్ధి నొందుచున్నవి. భావము. ప్రస్తుత నాగరికత జీవుల నిజ స్వభావమునకు అనుకూలమైనది కానందున కృష్ణభక్తి రసభావనము ఉపదేశించబడుచున్నది. కృష్ణభక్తి భావన ద్వారా సమాజమునందు సత్వగుణము వృద్ధి నొందును. ఆ విధముగా సత్వగుణము వృద్ధి అయినప్పుడు జనులు యథార్థ దృష్టిని పొంది విషయములను యథాతథముగా గాంచగలుగుదురు. తమోగుణము నందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసుకొనలేరు. ఉదాహరణమునకు ఒక జంతువును వధించుట ద్వారా అదే జంతువుతో తర్వాతి జన్మలో వధింపబడవలసి వచ్చునని తమోగుణమునందు జనులు ఎరుగజాలరు.
వాస్తవ జ్ఞానమునకు సంబంధించిన విద్య జనుల వద్ద లేనందునే వారట్లు బాధ్యతారహితుల అగుచున్నారు. ఇట్టి బాధ్యతారహిత్యమును నివారించుటకు జనులందరికీ సత్వగుణ వృద్ధికై విద్య తప్పనిసరైయున్నది. సత్వగుణమునందు వాస్తవముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధి గలవారై యథార్థ జ్ఞానమును సంపాదింతురు. అప్పుడు వారు ఆనందభాగులు మరియు జీవితమున సఫలురు కాగలరు. జగమంతయు ఆ రీతి సుఖభాగుల మరియు జయశీలురు కాకున్నను ప్రజలలో కొద్ది శాతమైనను కృష్ణభక్తి భావనను వృద్ధి చేసుకొని సత్వగుణములో నిలిచినచో ప్రపంచమునందు శాంతి మరియు అభ్యుదయములకు అవకాశమేర్పడును. అట్లుగాక జగమంతయు రజస్తమో గుణములనే ఆశ్రయించినచో సుఖము లేదా అభివృద్ధులకు ఏమాత్రము ఆస్కారము ఉండదు. రజోగుణమున జనులు లోబులై తమ ఇంద్రియ భోగవాంఛకు అంతమనున్నది గాంచరు. ఇంద్రియ భోగమునకై తగినంత ధనము సర్వ సౌఖ్యములున్నను మనుషుడు ఆనందమును గాని మనశ్శాంతిని గాని కలిగి ఉండనట్లుగా మనము గాంచుతుందుము. అతడు రజోగుణమున సిద్ధుడై ఉన్నందున అది ఎన్నడను సాధ్యము కాదు. అనగా ధనము మానవునికి ఆనందమును గూర్చలేదు కనుక అతడు ఆనందమయుడు కావాలనన్నచో కృష్ణభక్తి భావనను అలవర్చుకొనుట ద్వారా తనను తాను సత్వగుణమునకు ఉద్ధరించుకొనవలెను. రజోగుణము నందున్నప్పుడు మనుజుడు అశాంతిగా నుండుటయే గాక అతని వృత్తి మరియు వ్యాపారముల సైతము క్లేశకరములగును. తన స్థితిని లేదా ప్రతిపత్తిని కొనసాగించుటకు అవసరమైన ధనమును గడించుటకై అతడు పలు యోచనలను ప్రణాళికలను రూపొందించవలసి వచ్చును. వాస్తవమునకు అవన్నీయును మిక్కిలి దుఃఖకరములు. ఇక తమో గుణమున జనులు బుద్ధిహీనులగుదురు. పరిస్థితుల ప్రాబల్యమునచే వారు విషున్నులై మత్తు పదార్థములకు అలవాటు పడి మరింతగా తమో గుణమున మునుగుదురు. వారి భవిష్యత్తు అంధకార బంధరమే కాగలదు. 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసః జగన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసః. సత్వగుణమునందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందున్నవారు నరలోకములకు పతము చెందుదురు. భావము: త్రిగుణములందలి కర్మ వలన కలిగేడి ఫలితములు ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినవి. స్వర్గలోక సమన్వితమైన ఊర్ధ్వ గ్రహమండల ఒకటి కలదు. ఆ లోకములందు ప్రతి ఒక్కరూ ఉదత్తులై ఉందురు. జీవుడు తాను సత్వగుణమునందు పొందిన పురోగతి ననుసరించి అట్టి గ్రహమండలమందలి వివిధ లోకములకు ఉద్ధరింపబడుచుండును. ఆ లోకములలో బ్రహ్మలోకము, సత్యలోకము అత్యంత ఉన్నతమైనది.
అచ్చట విశ్వములో ముఖ్యుడైన బ్రహ్మదేవుడు నివసించును. బ్రహ్మలోకమునందులి అద్భుతమైన జీవస్థితి పరిగణనకు అతి కష్టమైనదని ఇదివరకే మనము గాంచియున్నాము. కానీ అత్యంత ఉన్నత స్థితి అయిన సత్వగుణముగా ద్వారా అది ప్రాప్తించగలదు. రజోగుణము సత్వతమో గుణముల నడుమ యుండుటచే మిశ్రితమైనది. మానవుడు సదా పవిత్రుడై యుండజాలడు. ఒకవేళ అతడు పూర్తిగా రజోగుణమునందున్నచో భూమిపై రాజుగానో ధనవంతుడగానో జన్మను పొందుతుండును. కానీ వాస్తవమునకు రజోగుణము నందును అతడు సర్వదా నిల్వలేనందున పతనము చెందుటయు సంభవించును. రజస్తమో గుణ సమన్వితులైన భూలోకవాసులు యంత్రముల ద్వారా బలవంతముగా ఊర్ధ్వలోకములను చేరజాలరు. అంతేగాక రజోగుణమునందున్నవాడు తదుపరి జన్మమున బుద్ధిహీనుడగుటకును అవకాశం కలదు. అధమమైన తమోగుణము అత్యంత హేమమైనదిగా ఇచ్చట వర్ణింపబడినది. అట్టి తమోగుణ ఫలితము మిక్కిలి ప్రమాదకరముగా నుండును. గనుకనే అది ప్రతి ఒక్క అదన గుణమై ఉన్నది. మానవుని స్థాయి క్రింది పక్షులు, మృగములు, సరీసృపములు, వృక్షములు మొదలగు 84 లక్షల జీవరాశులు గలవు. జీవుడు తమోగుణ ప్రాబల్యము ననుసరించి ఈ వివిధ హేయ స్థితుల యందు అతడు పెట్టబడుచుండును. ఈ శ్లోకమునందు తామసః యను పదము ప్రధానమైనది. ఉన్నత గుణమునకు వృద్ధి చెందకుండా నిరంతరము తమో గుణమునందే కొనసాగు వారిని ఈ పదము సూచించును. అట్టివారి భవిష్యత్తు మిగుల అంధకారమయముగా నుండును. రజస్తమో గుణములందున్న మానవులు సత్వగుణమునకు ఉద్ధరింపబడుటకు ఒక అవకాశము కలదు. ఆ విధానమే కృష్ణభక్తి రసభావనము అని పిలువబడుచున్నది. కానీ ఈ అవకాశమును సద్వినియోగం పరుచుకొనని వాడు అధమ గుణములందే నిశ్చయముగా కొనసాగును. నాణ్యం గుణభ్యేహ కర్తారం యథా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోంధి గచ్చతి. సర్వకర్మలయందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొక్కడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుజుడు నా దివ్యభావమును పొందగలడు. భావము త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహనం చేసుకొనుట ద్వారా మనుజుడు వాటిని సులభముగా అధిగమించగలడు. అట్టి అవగాహనము మహాత్ముల నుండి తెలియుట ద్వారా సాధ్యమగును. నిజమైన ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుడే. అతడే ఇచ్చట అర్జునునకు ఆధ్యాత్మిక జ్ఞానము నందించుచున్నాడు. అదేవిధముగా కృష్ణభక్తి భావన యందు నిష్ఠాతులైన వారి నుండి మనుజుడు గుణముల దృష్ట్యా కర్మ విషయ
విషయకమైన జ్ఞానమును నేర్వవలసి ఉన్నది. లేనిచో జీవితము తప్పుదారి పట్టగలదు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశము ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని గూర్చియు, తన దేహమును గూర్చియు, తన ఇంద్రియములను గూర్చియు తానే విధముగా బంధితుడయ్యాడనేది విషయమును గూర్చియు ఎరుగగలుగును. గుణముల బంధనములో నిస్సహాయుడై ఉండును. ఆ జీవుడు తన నిజస్థితిని తెలిసినప్పుడు ఆధ్యాత్మిక స్థితిని పొందగలడు. అట్టి స్థితిలో అతనికి భక్తియుక్త జీవనమునకు అవకాశం ఏర్పడును. వాస్తవమునకు జీవుడెన్నడను వివిధ కర్మలకు కర్త కాడు. దేహమునందు నిలిచియున్నందున ప్రత్యేక గుణము ననుసరించి అతడు బలవంతముగా కర్మలయందు వర్తింపజేయబడుచున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానమున నిష్ఠాతుడైన మహాత్ముని సహాయము లేనిదే తాను ఎట్టి స్థితిలో నిలిచియున్నాడో అతడు ఎరుగజాలడు. ప్రామాణిక గురువు సహచర్యమున అతడు తన స్థితిని గాంచగలిగి అట్టి అవగాహనము ద్వారా కృష్ణ భక్తి రసభావనలో స్థిరుడు కాగలడు. ఆ రీతి కృష్ణ భక్తి భావనలో స్థిరుడైన వాడు ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుని శరణు వేడిన వాడు ప్రకృతి కర్మల నుండి విడివడిన సప్తమాధ్యాయమున ఇదివరకే తెలుపబడినది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణింపగలదు. 20వ శ్లోకం. గుణానేతానతిత్య త్రిన్ దేహి దేహ సముద్భావన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్వి ముక్తోన మృత మశ్నుతే. దేహదారియగు జీవుడు దేహంతో కూడియున్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతతత్వమును పొందును. భావము. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో ప్రస్తుత దేహమునందే మనుజుడు ఈ విధముగా ఆధ్యాత్మిక స్థితిలో నిలవగలడో ఈ శ్లోకమున వివరింపబడినది. దేహీ అను పదమునకు దేహదారి అని భావము. అనగా దేవుడు దేహదారి అయినను ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగతిని బడయుట ద్వారా త్రిగుణముల ప్రభావం నుండి బయట పడగలడు. దేహత్యాగము పిమ్మట నిక్కముగా భగవద్ధామమునకు చేరనున్నందున అతడు ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మిక జీవన ఆనందమును అనుభవింపగలడు. ఆధ్యాత్మిక ఆనందమును అతడు ప్రస్తుత దేహమునందు అనుభవించుట నిశ్చయమై విషయము. అనగా కృష్ణ భక్తి భావనలో నొనరించబడు భక్తియుత సేవ భౌతిక సంపర్కము నుండి ముక్తికి చిహ్నమై ఉన్నది. ఈ విషయము రాబోవు 18వ అధ్యాయమున వివరింపబడును. అనగా త్రిగుణముల ప్రభావము నుండి మనుషుడు బయట పడినప్పుడు భక్తియుత సేవ యందు ప్రవేశించును. 21వ శ్లోకం. అర్జున ఉవాచ. కైరు లిజ్ఘైస్త్రీన్
గుణానే తానే తితో భవతి ప్రభో కిమాచారః కథం చైతం స్త్రీన్ గుణానతి వర్ధతే. అర్జునుడు ప్రశ్నించను, హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన వెట్టిది. ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? ఈ శ్లోకమునందలి అర్జునుడు ప్రశ్నలు మిగుల సమంజసముగానున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలుసుకొన గోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటి ఉన్నాడని మనుజుడు ఏ విధముగా అవగతము చేసుకొనగలడు? ఇక రెండవ ప్రశ్నలో అట్టి మహాత్ముడు ఎట్లు జీవించునో అతని కర్మలయో అర్జునుడు అడుగుచున్నాడు. అతని కర్మలేవనియో అర్జునుడు అడుగుచున్నాడు. ఆ కర్మలు అయినవా లేక నియమబద్ధములు కానివా? పిదప అర్జునుడు అట్టి దివ్య స్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్ష మార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్య లక్షణములను కలిగియుండు నవకాశం లేదు. కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నీను అత్యంత ముఖ్యమై ఉన్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒసగుచున్నాడు. 22వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణావర్ధనాత్ ఇత్యేవం యో నవతిష్టతే నేజ్యతే. 22 నుండి ఈ శ్లోకాలు 25 వరకు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోపాష్టాస్మనాకాంచన తుల్యప్రియో ధీరస్తుల్య నిందాత్మసంస్తుతి మానాపమానయోస్తుల్యో మిత్రారి పక్షయోః సర్వరంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. వీటికి 22 నుండి 25 శ్లోకాలు. 5 శ్లోకాలు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాండవపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపనివాడును, మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపనివాడును గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను దివ్యునిగాను నిలుచువాడను ఆత్మయందే స్థితుడై సుఖదుఖములు ఏకమని భావించేడివాడును
మట్టి ముద్ద, రాయి, బంగారములను సమముగా వీక్షించేడివాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించేడివాడును, నిందాస్తుతుల యందు మానవమానముల యందు సమత్వమున నిలుచు ధీరుడను, శత్రుమిత్రులను సమానముగా చూచువాడను, సర్వములైన భౌతిక కర్మలను విడనాడిన వాడును అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను దాటినవాడగా చెప్పబడును. భావము: అర్జునుడు 3 ప్రశ్నలను వేయగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఒకదాని తర్వాత ఒకదానికి సమాధానం నొసగుచున్నాడు. త్రిగుణ రహిత్య స్థితిలో నిలిచిన మనుజుడు ద్వేషమును కలిగియుండుననియు మరియు దేనిని కూడా ఆకాంక్షింపడనియు తొలుత శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు తెలియజేయుచున్నాడు. జీవుడు భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక జగమున వసించినప్పుడు త్రిగుణములలో ఏదియో ఒకదానిని ఆధీనమున ఉన్నట్లు అవగతమగును. దేహము నుండి బయటపడినప్పుడే అతడు గుణముల బంధము నుండి విడివడగలడు. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుని వలె వర్తింపవలసి వచ్చును. దేహాత్మ భవనము ఆ ప్రయత్నముగా మరచిపోవు రీతిలో అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నియుక్తుడు కావలను. దేహమే సర్వమనేడి భావన కలిగి ఉన్నప్పుడు మనుషుడు కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే వర్తించును. ఆ భావము శ్రీకృష్ణుని వైపునకు మళ్ళినచో ఇంద్రియ ప్రీతి కార్యములు ఆ ప్రయత్నముగా ఆగిపోవును. వాస్తవమునకు భౌతిక శరీరపు అవసరము గాని దేహ నిర్దేశములను అంగీకరించవలసిన అవసరము గాని జీవునకు లేదు. దేహమునందలి గుణముల వర్తించుచున్నను ఆత్మరూపమున జీవుడట్టి కర్మలకు దూరుడైయుండును. కాని ఎట్లు అతడు కర్మలకు దూరుడు కాగలడు? వాస్తవమునకు జీవుడు దేహమును అనుభవించు కోరికను గాని ఆ దేహము నుండి బయట పడవలనను వాంఛను గాని కలిగియుండడు. ఆ విధముగా దివ్యస్థితి యందు నిలుచుట ద్వారానే భక్తుడు ఆ ప్రయత్నముగా ముక్తుడగును. ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి బయటపడుటకు అతడు ప్రత్యేకముగా ప్రయత్నింపనవసరము లేదు. అట్టి త్రిగుణాతీత దివ్యస్థితి యందు నిలిచిన మనుజుని కర్మలకు సంబంధించినదే తరువాతి ప్రశ్న. భౌతిక భావన యందున్నవాడు దేహమునకు లభించేడి మానవ అవమానములచే ప్రభావితుడ అయినను త్రిగుణాతీత స్థితి యందున్నవాడు అట్టి భావన మానవావమానములచే ప్రభావితుడు కాడు. కృష్ణ భక్తి భావనలో తన విద్యుక్త ధర్మమును నిర్వర్తించుచు అతడు ఇతరులు తనకు గౌరవ వసగుదురా లేక అగౌరవింతురా అనేటి విషయమును పట్టించుకొనడు. కృష్ణ భక్తి భావనలో తన విద్యుక్త ధర్మ నిర్వహణమునకు అనుకూలమైన వానినే అతడు స్వీకరించును. లేనిచో భౌతికమైన దేనితోనూ అతనికి అవసరం ఉండదు. అది రాయి అయినను
లేక బంగారమైనను సరియే, తన కృష్ణ భక్తిని కొనసాగించుటకు సహాయ సహాయభూతులై సహాయభూతులైన ప్రతి ఒక్కరిని అతడు ఆప్త మిత్రునిగా భావించును. అలాగుననే నామమాత్ర శత్రువును సైతము ద్వేషింపకుండను. భౌతిక అస్తిత్వముతో తనకెట్టి సంబంధము లేదని పూర్ణముగా తెలిసియుండుటచే అతడు సమవర్ధి అయి సర్వమును సమాన స్థాయిలో గాంచును. తాత్కాలిక సంచలనములు మరియు కలతల యొక్క వాస్తవతత్వమును ఎరిగియుండుటచే సాంఘిక రాజకీయ విషయములు అతనిని ప్రభావితం చేయజాలవు. తన కొరకై అతడెట్టి ప్రయత్నములను గావింపడు, అనగా కృష్ణుని కొరకై దేనినైనను యత్నించు అతడు తన కొరకు ఎటువంటి ప్రయత్నమును గావింపడు. ఇట్టి ప్రవర్తన చేతనే మనుజుడు వాస్తవముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడగును. 26వ శ్లోకం. మాం చయోన వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులయందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తి యుత సేవయందు నిమగ్నము మగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. త్రిగుణరహిత్యమును దివ్యస్థితిని పొందుటకు సాధనమేమనేది అర్జునుని ద్వితీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానం. పూర్వమే వివరించబడినట్లు భౌతిక జగమంతయు ప్రతి త్రిగుణ ప్రభావమునకు లోబడి వర్తించుతున్నది. కావున మనుషుడు త్రిగుణముల కార్యకలాపములచే ప్రభావితుడు గాక తన చైతన్యమును ఆ త్రిగుణముల కర్మలయందుంచుటకు బదులు కృష్ణ సంబంధ కర్మలయందే దానిని నియుక్తము కావింపవలెను. కృష్ణ పరకర్మలే భక్తియోగముగా తెలియబడుచున్నవి. అనగా కృష్ణుని కొరకు కర్మ చేయుటయే భక్తియోగము. ఇట్టి భక్తియోగమున కృష్ణ సేవయే గాక ఆ శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములైన రామ నారాయణాది రూపముల సేవయు ఇమిడియున్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాక రూపములను కలిగియున్నాడు. ఏ రూపము యొక్క లేదా ప్రధాన విస్తారము యొక్క సేవ యందు నిలిచినను మనుషుడు దివ్యస్థితిలో స్థితుడైనట్లుగానే భావింపబడును. అనగా శ్రీకృష్ణుని అన్ని రూపములు ఆధ్యాత్మికములనియు మరియు సచ్చిదానంద మయామములనియు ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. సచ్చిదానంద మాయములనియు ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. దేవదేవుని అట్టి సచ్చిదానంద మాయ రూపములు సర్వశక్తి సంపన్నములు, సర్వ జ్ఞాన సహితములు, దివ్యగుణ భరితములు అయ్యుండును. కనుక మనసుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవయందు లేదా ఆ భగవానుని ప్రధాన విస్తార రూపముల సేవయందు అకుంఠితుడై నిలిచినచో దాటశక్యము గాని ప్రకృతి గుణములను సులభముగా దాటగలడు.
ఈ విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. శ్రీకృష్ణునకు శరణము నొందినవాడు శీఘ్రమే ప్రకృతి భావమును అధిగమింపగలడు. కృష్ణ భక్తి భావనలో నిలుచుట లేదా భక్తియోగమున చరించుట ఎనగా శ్రీకృష్ణుడితో గుణరీతిని సమానత్వమును పొందుట అని భావము. తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు పలికియున్నాడు. బంగారు కణికలు బంగారు గని భోగమైనట్లు జీవులందరూ ఆ శ్రీకృష్ణ భగవానుని అంశలే. కనుక జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణరీతిని సమానత్వమును కలిగియున్నవాడు శ్రీకృష్ణుడితో గుణరీతిని సమానత్వమును కలిగి ఉన్నాడు. కానీ ఇరువురి నడమ వ్యక్తిత్వ భేదము మాత్రం శాశ్వతముగా నిలిచియుండును. లేనిచో వారి నడమ భక్తియోగం అనేది ప్రశ్నయే ఉదయించదు. అనగా భక్తియోగమునందు భగవానుడు భక్తుడు మరియు వారిరువుల నడమ ప్రేమాయుక్త కార్యముల వినిమయము అనునవి నిత్యముగా నుండును. అనగా భగవానుడు మరియు భక్తుల యందు వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యముగా కొనసాగును. లేనిచో భక్తియోగమును పదమునకు అర్థమే ఉండదు. భగవానుని దివ్యస్థితికి సమాన స్థాయిలో నిలువనిదే మనుషుడు ఆ దేవదేవునకు సేవను గూర్చలేడు. రాజునకు అంతరంగిక సేవకుడు కావలనన్నచో దానికి తగిన యోగ్యతను సంపాదింపవలననుట తెలిసిన విషయమే కదా. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు తగిన యోగ్యత బ్రహ్మభావమును పొందుటయే. ఈ విషయమును వేదమందు బ్రహ్మైవ సన్ బ్రహ్మశ్చేతి అని తెలుపబడినది. బ్రహ్మమగుట ద్వారానే ఎవ్వరినైనను పరబ్రహ్మమును పొందగలరని దీని భావము. అనగా ప్రతి ఒక్కరూ గుణరీతిని పరబ్రహ్మముతో ఏకము కావలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవ్వరును వ్యక్తిగత ఆత్మలుగా తమ నిత్య బ్రహ్మభావనను కోల్పోవరు. 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్ఠా హమమృత అస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైసై కాంతికస్య చ. అమృతమును ఐశ్వర్యమును శాశ్వతమును చరమసుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. భావము. అమృతతత్వము అవ్యయత్వము శాశ్వతత్వము సౌఖ్యత్వములే బ్రహ్మము యొక్క సహజ స్థితి. అట్టి బ్రహ్మానుభూతి అనునది ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభమై ఉన్నది. ఆధ్యాత్మిక అనుభూతి అందలి రెండవ దశయే పరమాత్మానుభూతి. ఈ దశయే మధ్యమ దశగా తెలియబడుచున్నది. ఇక దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వము యొక్క చరమానుభూతి అయి ఉన్నాడు. అనగా పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మములు పరమపురుషుడైన శ్రీకృష్ణుని యందే ఉన్నవి. భౌతిక ప్రకృతి శ్రీకృష్ణ భగవానుని న్యూన శక్తి యొక్క వ్యక్తీకరణమని సప్తమాధ్యాయమున వివరింపబడినది. ఉన్నత ప్రకృతికి చెందిన అంశములైన జీవులను భగవానుడు
ఆ న్యూన ప్రకృతి యందు బీజరూపమున ఉంచును. అది ఏ భౌతిక ప్రకృతి యందు జరిగేడి ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమును ఆరంభించినప్పుడు భౌతిక స్థితి నుండి తనను తాను ఉద్ధరించుకొని పరతత్వము బ్రహ్మభావనకు అరుదించును. ఇట్టి బ్రహ్మానుభూతిని బడయుట ఆత్మానుభవపు తొలిదశయై యున్నది. అట్టి స్థితిలో బ్రహ్మానుభూతిని బడసిన మనుజుడు భౌతిక స్థితికి పరుడయుండునే గాని వాస్తవముగా బ్రహ్మమనుభవములో పరిపూర్ణుడై ఉండడు. అతడు కోరినచో బ్రహ్మానుభవమునందు కొనసాగుచు క్రమముగా పరమాత్మానుభూతిని, ఆపై పరతత్వము యొక్క చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. దీనికి వేదాధ్యయనమునందు పెక్కు ఉదాహరణములు కలవు. సనక సనందనాది నలుగురు ఋషులు తొలుత పరతత్వము యొక్క నిరాకార బ్రహ్మభావము నందే స్థితిని కలిగియుండి క్రమముగా భక్తి యుక్త సేవ స్థాయికి అరుదించిరి. ఆ విధముగా నిరాకార బ్రహ్మభావము నుండి తనను తాను ఉద్ధరించుకొనినవాడు పతనము చెందు అవకాశము కలదు. కనుకనే నిరాకార బ్రహ్మస్థాయికి చేరినను మానవుడు పరమపురుషుని గూర్చి తెలియనుచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అందుచే బ్రహ్మ భావమునకు చేరినను మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడు కానిచో పతనము చెందు అవకాశము కలదు. ఈ విషయముననే తైత్తిరి ఉపనిషత్తు 2:7 రసో వై సహ రసం హేవ్యాయం లబ్ధ్వానంది భవతి అని పలికినది. అనగా దేవదేవుడును ఆనంద నిధానమును అగు శ్రీకృష్ణుని మనుజుడు అవగతం చేసుకొనినప్పుడు మనుజుడు వాస్తవముగా దివ్యానందమయుడు కాగలడని భావం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతని దరి చేరినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినిమయము జరగగలదు. రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములను అనుభవించును. అదే రీతి నిత్యానందము, అవ్యాయానందము, నిత్య జీవనము అనునవి భక్తియోగమును కూడియుండును. కనుకనే బ్రహ్మానుభూతి భక్తియుత సేవయందే ఇమిడియున్నది. అనగా భక్తియోగమునందు నియుక్తుడైన వాడు దానిని ఇదివరకే పొందియుండును. జీవుడు స్వభావముచే బ్రహ్మమేమైనను భౌతిక జగత్తుపై ఆధిపత్యము వహింపవలెనను కోరికను కలిగియుండి తత్కారణముగా పతనము చెందును. తన సహజ స్థితిలో అతడు ప్రకృతి త్రిగుణములకు పరుడే అయినను భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని సత్వరజస్తము గుణములయందు బంధించును. ఆ త్రిగుణముల సంపర్కము వలన భౌతిక జగత్తుపై అధికారము వహింపవలననేడి కోరిక అతని యందు ఉదయించును. కానీ కృష్ణ భక్తి భావనలో భక్తియోగమునందు నియుక్తమగుట ద్వారా
అతడు శీఘ్రముగా తన సహజ స్థితిలో నెలకొనును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను అని అతని అధర్మ యుతమగు కోరిక తొలగింపబడును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులను కూడిన భక్తియుత సేవా విధానమును భక్తుల సాంగత్యములో అభ్యసింపవలెను. అంతటా క్రమముగా ఆధ్యాత్మిక గురువు ప్రభావము మరియు సత్సంగాకారముగా మనుజుని యందలి అధికారము చెలాయించవలెనను కోరిక నశించి అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో స్థిరముగా నిలుచును. ఈ విధానమే 22వ శ్లోకము నుండి ఈ చివరి శ్లోకము వరకు ఈ అధ్యాయమున వివరింపబడినది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని భక్తి అనున్నది అత్యంత సులభమైనది. శ్రీకృష్ణుని సేవలో సదా నియుక్తుడై ఇండుట, శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపమున గ్రహించుట, శ్రీకృష్ణుని పాదపద్మములకు అర్పించిన పుష్పములను అఘ్రానించుట, శ్రీకృష్ణుడు దివ్యలీలల నొనరించిన ప్రదేశములను దర్శించుట, శ్రీకృష్ణుని వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినిమయ విషయములను పఠించుట, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రమును సదా జపించుట, శ్రీకృష్ణుడు మరియు అతని భక్తులకు సంబంధించిన పర్వదినములందు ఉపవసించుట అనునవియే ఆ భక్తి అందలి కార్యక్రమములు. ఈ పద్ధతిని అనుసరించుట ద్వారా మనుషుడు సర్వ విధములైన కామ్యకర్మల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. ఆ విధముగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మభావనల యందు స్థితుడైన వాడు దేవదేవుడైన శ్రీకృష్ణునితో గుణరీతిని సమానుడు కాగలడు. ఇంతటితో ఈ 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి త్రిగుణముల అను చతుర్దశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఈ 14వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. 15వ అధ్యాయం పంచదశాధ్యాయము పురుషోత్తమ యోగము. శ్రీ భగవానువాచ 10వ అధ్యాయములో 1వ శ్లోకం. ఊర్ధ్వ మూలమదశ్య కమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంస్మి యస్య పర్ణాని యస్తం దేవ సవేదవిత్. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికను. వ్రేళ్ళు ఊర్ధ్వమగును, శాఖలు క్రిందుగను, వేద రుక్కులే ఆకులగును గలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షము ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడే వేదములను నెరిగినవాడు. భావము. భక్తియోగపు ప్రాముఖ్యమును చర్చించిన పిమ్మట ఎవరైనను వేదముల ప్రయోజనమేమిటి అని ప్రశ్నించవచ్చును. అందుకు సమాధానముగా వేదాధ్యాయమున ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగటయే అని ఈ అధ్యాయమున వివరింపబడినది. అనగా
కృష్ణ భక్తి రసభావితుడై భక్తియోగమునందు నియుక్తుడైన వాడు భేదములను ఎరిగియేయుండును. భౌతిక జగత్తు బంధము ఇచ్చట అశ్వత్థ వృక్షముతో పోల్చబడినది. కామ్య కర్మలయందు రతుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక ఒక కొమ్మ నుండి వేరొక కొమ్మకు సదా మారుచుండును. అనగా భౌతిక జగమును ఈ అశ్వత్థ వృక్షమునకు అంతమనున్నది లేదు. అట్టి ఈ వృక్షమునందు అసక్తుడైన వానికి ముక్తి లభించు నవకాశమే లేదు. ఆత్మోద్ధారమునకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షపు ఆకులుగా పేర్కొనబడినవి. విశ్వము యొక్క అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటచే దీని వ్రేళ్ళు ఊర్ధ్వముగా నున్నవి. అవ్యయమైన ఈ మాయావృక్షమును అవగతము చేసుకొనినచో మనుషుడు దాని నుండి బయట పడగలడు. భౌతిక జగత్తు బంధము నుండి ముక్తి నొందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణముగా అవగాహనం చేసుకొనవలెను. భవబంధ విముక్తికి పలు విధానములు కలవని గడచిన అధ్యాయములందు వివరింపబడినది. వానిలో పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత సేవ ననర్చుటయే ఉత్తమోత్తమము పద్ధతి అని త్రయోదశాధ్యాయము వరకు మనము గాంచియున్నాము. భౌతిక కర్మలయందు అనాసక్తి మరియు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు ఆసక్తి అనునవి. అట్టి భక్తియుత సేవకు ప్రాథమిక సూత్రములు భౌతిక జగము నేడ గల ఆసక్తిని నశింపజేసుకుని విధానమే ఈ అధ్యాయపు ఆరంభమున చర్చించబడినది. ఈ భౌతిక అస్తిత్వపు వ్రేళ్ళు పైన ఉన్నవిగా వర్ణింపబడినవి. అనగా ఇది విశ్వమునందలి అత్యున్నత లోకము నుండి మహతత్వము ప్రారంభమగుచున్నది. భావము అచ్చట నుండియే విశ్వమును ఈ సంసార వృక్షము వివిధములైన గ్రహములను శాఖలలో విస్తరించి ఉన్నది. ధర్మం, అధర్మం, కామం, మోక్షములని తెలియబడు జీవుల కర్మఫలములే ఆ వృక్షములు. వ్రేళ్ళు పైభాగమున మరియు కొమ్మలు క్రింది భాగమున గల వృక్షపు ప్రత్యక్షానుభవం ఈ ప్రపంచమున లభించకపోయినను అట్టిది మాత్రం ఒకటి కలదు. అటువంటి వృక్షమును ఏదేని జలాశయ తటమున గాంచవచ్చును. జలాశయ తటమున గల వృక్షము నీటియందు ప్రతిబింబించి మూలము ఊర్ధముగను మరియు శాఖలు క్రిందగను ఉన్నట్లు గోచరించును. అనగా భౌతిక జగమును అశ్వత్థ వృక్షము, ఆధ్యాత్మిక జగమును వాస్తవ వృక్షపు ప్రతిబింబము మాత్రమే. వృక్షము యొక్క ప్రతిబింబము జలమునందు స్థితమై ఉన్నట్లు ఆధ్యాత్మిక జగపు ప్రతిబింబమైన భౌతిక జగము కోరిక యందు స్థితమై ఉన్నది. అనగా కోరికయే భౌతిక లోకము అస్తిత్వమునకు కారణమై ఉన్నది. అట్టి భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని వాంఛించువాడు ఈ సంసార వృక్షమును సవివర అధ్యయనముచే సంపూర్ణముగా నెరుగవలెను. ఆ పిదప అతడు దానితో తనకు గల బంధమును ఛేదించుకొనగలడు. ఈ సంసార వృక్షము నిజ వృక్షపు ప్రతిబింబమైనందున దానికి ప్రతిరూపమై ఉన్నది. వాస్తవమునకు ఆధ్యాత్మిక జగమునందు సర్వమును కలదు. నిరాకారవాదులు బ్రహ్మమే సంసార వృక్షమునకు మూలమని భావింతురు.
సాంఖ్యాక సాంఖ్యాతత్వము ననుసరించి ఆ మూలము నుండియే ప్రకృతి పురుషుడు, పిదప త్రిగుణములు, ఆ పిదప పంచమహాభూతములు, తదనంతరము దశేంద్రియములు, మనస్సు మొదలుగునవి కలుగుచున్నవి. ఈ విధముగా వారు సమస్త భౌతిక జగమును చతుర్వింశతి తత్వములుగా విభజింతురు. ఒకవేళ బ్రహ్మమే సర్వసృష్టులకు మూలాధారమైనచో ఈ భౌతిక జగము బ్రహ్మమును కేంద్రము యొక్క 180 డిగ్రీల కోణాంశము కాగలదు. పిదప కేంద్రము యొక్క మిగిలిన 180 డిగ్రీల కోణాంశము ఆధ్యాత్మిక జగత్తును సూచించును. అనగా భౌతిక జగము ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిబింబమై ఉన్నది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మహామంత్రమును శ్రీకృష్ణుడు పలికెను. జై శ్రీకృష్ణ.